వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చదవబోయే కథ పేరు పిల్లిగారి మధ్యవర్తిత్వం. ఒక చెట్టు మొదట్లో ఒక పక్షి గూడు కట్టుకుంది. కానీ ఒకరోజు అది ఆహారం తెచ్చుకొని వచ్చేలోపు ఓ కుందేలు వచ్చి ఆ గూడును ఆక్రమించింది. పక్షి చూసింది. మర్యాదగా నా ఇల్లు ఖాళీ చేసేయి అంది పక్షి. కుందేలు ఖాళీ చేయనంది. రెండిటికి మధ్య పెద్ద గొడవే జరిగింది. రెండు ఒక పెద్ద మనిషి దగ్గరికి పోవాలని నిర్ణయించుకున్నాయి. కుందేలు అంది, న్యాయం ఏమిటో పిల్లిగారిని అడుగుదాం రా. ఆయన పెద్ద మనిషి. వేరే మార్గం లేక పక్షి ఒప్పుకుంది. రెండు పిల్లి దగ్గరికి వెళ్ళాయి. ఆ పిల్లికి వీటిని చూడగానే నోరూరింది. పిల్లలు, నేను ముసలిదాన్ని అయిపోయాను. చెవులు సరిగ్గా వినపడటం లేదు. కొంచెం దగ్గరికి రండి అంది. కుందేలు పక్షి సంకోచించకుండా దగ్గరికి వెళ్ళాయి. తమ తగాదాలకు కారణం చెప్తున్నాయి. అవి దగ్గరకు రాగానే పిల్లి అకస్మాత్తుగా పంజా విసిరింది. ఎందుకైనా మంచిదని పక్షి కుందేలు తమ జాగ్రత్తలో తాముండటంతో చటుక్కున చెరువు వైపు ఎగిరాయి. పంజా విసురుతూనే పిల్లి బోర్ల పడిపోయింది. పక్షి ఎగిరిపోయింది. కుందేలు పారిపోయింది. రెండు గుణపాఠం నేర్చుకున్నాయి. మంచి మిత్రులయ్యాయి. బాయ్ ఫ్రెండ్స్.